2 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడే ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. మొన్న మనం అనుకున్నాం ఐశ్వర్య భర్తను ప్రియుడి కోసం చంపేసిందనే వార్త తెలిసిన తరువాత ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. వెంటనే ప్రియుడి కోసం తల్లిని చంపించేసింది 10వ తరగతి చదువుతున్న కూతురు అని తెలిసిన వెంటనే మరొకసారి తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ఇప్పుడు మనం ఎక్కడైతే ప్రియుడిని తీసుకొని వచ్చి తల్లిని సుత్తితో బాధించి ముఖం ఛిద్రం చేసి 10వ తరగతి బిడ్డ తల్లిని చంపించేసిందో ఆ వీధిలోనే ఉన్నాం, ఆ ఇంటి ముందే ఉన్నాం. హైదరాబాద్లో జీడిమెట్లలో ఇదిగో ఈ ఇంట్లోనే ఒక 10వ తరగతి చదువుతున్న బిడ్డ తల్లిని నిర్దాక్షిణ్యంగా ప్రియుడిని పిలిపించి చంపించేసింది. ఎందుకు అంటే 10వ తరగతి చదువుతున్నావు, కావాల్సింది ప్రేమలు కాదు, చదువుకో, జీవితం బాగుంటుంది అని కూతురికి చెబితే ఆ కూతురు ప్రియుడిని పిలిపించి మరీ చంపించేసింది. నిజానికి ఆ ఘటన జరగడానికి ముందు ప్రియుడితో పాటు వెళ్ళిపోయింది ఆ 10వ తరగతి బాలిక. ఆ తర్వాత తల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఆ ప్రియుడిని కూడా రప్పించింది. ఈలోపు ఎక్కడ పెద్ద కేసు అవుతుందో అని భయం వేసి తల్లిని చంపేస్తే మొత్తం కేసుల నుంచి బయటపడవచ్చు, ప్రియుడితో చెక్కేయచ్చు అని ఆ అమ్మాయి అనుకుంది. ఎక్కడైతే తల్లిని చంపించిందో ఆ ఇంటి దగ్గరే మనం ఉన్నాం. ఇదిగో ఈ ఇంట్లోనే తల్లిని చంపించింది ఆ 10వ తరగతి చదువుతున్న బాలిక. ఇప్పుడు ఆ బాలిక ఆ ప్రియుడు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు, పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఒక్కసారి మనం ఆ ఇంటి లోపలికి చూస్తే ఇక్కడే ఈ గదిలోనే తల్లిని చంపేస్తూ ఉంటే ఆ 10వ తరగతి బాలిక ఇదిగో ఈ గుమ్మం దగ్గరే ఈ బయటే కాపలా కాస్తూ ఉందట. నిజానికి ఏం జరిగింది అనేది చెబుతూ ఉంటే విస్తుపోయే విషయాలు, ఒళ్ళు గగురు పొడిచే విషయాలు. ఒక 10వ తరగతి చదువుతున్న బాలిక, 16 సంవత్సరాల బాలిక కనీ పెంచిన తల్లిపై ఇంత కిరాతకంగా చంపిస్తుందని మొత్తం తెలుగు రాష్ట్రాలు 2 నిర్ఘాంతపోయాయి. ఏం చెప్పింది? ప్రియుడు నల్గొండలో ఉంటాడు. ఆ ప్రియుడికి ఎలా పరిచయం అయిందో తెలుసా? ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయింది. కేవలం వారి పరిచయం 8 నెలలు. 8 నెలల ఆ ప్రియుడిని పిలిచింది. ఒకవేళ నువ్వు వచ్చి తల్లిని చంపకపోతే నేను చనిపోయి నీ పేరు రాసి చనిపోతాను అని బెదిరించిందంట ఆ 10వ తరగతి బాలిక. దాంతో ఆ ప్రియుడు ఇక్కడికి వచ్చి ఆ లోపల వాళ్ళ అమ్మని నిర్దాక్షిణ్యంగా చంపేస్తూ ఉంటే బయట కాపలా కాసింది. చిన్న కూతురు వచ్చిన తర్వాత చిన్న కూతురు లోపలికి వెళ్ళనివ్వలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికి చనిపోయింది అని చిన్న కూతురిని ఏమార్చడానికి, చెల్లిని ఏమార్చే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత తల్లి పడిపోయింది అని చెప్పింది. కూతురికి అనుమానం వచ్చింది. 108కి ఫోన్ చేద్దాం, లేదు 100కి ఫోన్ చేద్దాం, పోలీసులకు అంబులెన్స్కు అంటే చేయనివ్వలేదు. మళ్ళీ లోపలికి వెళ్ళి చూసిన తర్వాత రక్తపు మడుగులో ఉన్న తల్లి కొన ఊపిరితో ఉంటే మళ్ళీ ప్రియుడికి ఫోన్ చేసి ఇంకా తల్లి బతికే ఉంది, వచ్చి పూర్తిగా చంపవెళ్ళి అని పిలిచిందంట ఆ తల్లిని. చూడండి ఒకసారి, ఇదిగో ఈ కిటికీలోంచి చూస్తే అక్కడ ఒక చోట బుద్ధుడి బొమ్మ కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఈ ఇంట్లోనే తల్లిని బిడ్డ చంపించిన ఇల్లు ఇదే జీడిమెట్లలో ఉంది, హైదరాబాద్లో జీడిమెట్లలో ఉంది. ఈ సీట్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు, భయభ్రాంతులకు గురయ్యారు. బిడ్డ తల్లిని చంపించటం ఏంటి, ప్రియుడిని పిలిపించడం ఏంటి, కొన ఊపిరితో ఉంది తల్లి, మళ్ళీ వెనక్కి వచ్చి పూర్తిగా చంపేసి వెళ్ళు అని చెప్పడం ఏంటి అని తెలిసిన తర్వాత ఈ వీధిలో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు, భయభ్రాంతులకు గురవుతున్నారు. మనం చాలా సందర్భాల్లో చూసాం, అయిన వాళ్ళు తమ వాళ్ళని చంపేస్తుంటుంటారు, రకరకాల కారణాలతో, ఆస్తుల కోసమో ఇంకొక కారణాలతోనో చంపేసినటువంటి దారుణమైన ఘటనలు మనం చూసాం. కానీ కన్న బిడ్డ, నవమాసాలు మోసి కని పెంచిన బిడ్డ, 16 ఏళ్ల తన బిడ్డ, పేగు తెంచుకు పుట్టిన తన బిడ్డ తన రక్తాన్ని కళ్ళ చూస్తోంది అంటే ఎటువైపు పోతోంది సమాజం అని ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ ఇంట్లోనే కన్న తల్లిని చంపించేసింది ఆ దుర్మార్గురాలు 10వ తరగతి చదువుతున్న బాలిక. ఒక్కసారి దీనికి అంతటికీ కారణం ఇన్స్టాగ్రామ్ లవ్లు కూడా, సోషల్ మీడియాలో ఏర్పడుతున్న పరిచయాలు కూడా ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ సీట్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా మన ఇంటి ఎదురుగా ఉండే చోటే, మన ఇంటి ఎదురుగాన ఈ ఘటన జరిగింది, మనం రోజు చూసే ఒక అమ్మాయ తల్లిని చంపించేసింది, 10వ తరగతి చదువుతున్న బిడ్డ చంపించేసిందని వీళ్ళంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి వీటికి ఇటీవల కాలంలో ఇంకా ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి. వీటి కారణాలు ఏంటి, ఏమనుకుంటున్నారు ఈ సీట్లో ఉన్న వాళ్ళు? ఒకసారి వీళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పోస్ట్ మ్యాన్ అనుకుంటా. హలో అండి. పోస్ట్ మ్యాన్ అంటే ప్రతి ఇంటికి కూడా ఉత్తరాలు తీసుకొచ్చి ఇచ్చేటటువంటి అత్యంత పరిచయస్తులు పోస్ట్ మ్యాన్. ఇంటికి ఎప్పుడైనా వచ్చారా మీరు? చాలాసార్లు వచ్చాము, కానీ వాళ్ళకైతే లెటర్స్ రాలేవు. వాళ్ళు కొత్తగా వచ్చిర్రు. ఇంతకుముందు అయితే వచ్చినాము చాలాసార్లు. వాళ్ళు రీసెంట్గా వచ్చిర్రు, ఇంతకుముందు వేరే దగ్గర ఉంటుండే వాళ్ళు, రీసెంట్లీగా వచ్చిర్రంట వాళ్ళు. ఓకే. ఎప్పుడైనా చూసారా వాళ్ళని మీరు? ఇటు చూడలే. స్కూల్కి పోతుండే కదా, చిన్నపిల్లలు కదా, చూడలే, అట్లాంటివి ఏం చూడలేదు. ఏమనిపిస్తుంది మీకు?
తల్లిని కన్న బిడ్డ కిరాతకంగా చంపించేసిందనే తెలిసింది. అదైతే చాలా దారుణం. అది అసలు ఇంత చిన్న పిల్లలకి ఇంత టాలెంట్ అనేది ఏడ కూడా చూడలేవు. అసలు ఇంత దుర్మార్గం అనేది చాలా దుర్మార్గం అదైతే. పైగా ఇంకా కొన ఊపిరితో ఉంది, మళ్ళీ వచ్చి చంపి వెళ్ళి అని ఫోన్ చేసిందంటగా. అదే కదా, అదే అర్థమైతే లేదు. అంతగానము డేర్నెస్ ఎట్లా వచ్చింది? 16 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ ఇంటర్ అమ్మాయి, ఇంటర్ 10th క్లాస్ అయ్యే అమ్మాయి కూడా అట్లా చేస్తుందంటే ఇక రాబోయే సిచ్యువేషన్ ఎట్లుండాలి? ఇంకా చాలా ఘోరం కదా అది. చూసారా, నిజానికి ఇలాంటి ఒక ఘటన మాకు భయభ్రాంతులకు గురి చేసింది, ఆశ్చర్యానికి గురి చేసింది అని చెప్తున్నారు. చూడండి ఒకసారి, అదిగో అక్కడ ఒక సీసీ కెమెరా కనిపిస్తుంది కదా. ఇక్కడ ఆ రోజు సోమవారం సరిగ్గా 5 గంటలు దాటిన తర్వాత 5:40 నుంచి 6:40 లోపే మొత్తం ఆ హత్యని కానిచ్చేశారు. లోపల వాళ్ళు చంపుతూ ఉంటే సౌండ్ కూడా బయటకు, చున్నీ మెడక బిగించి చంపుతూ ఉంటే, తర్వాత గొంతుకొచ్చి చంపుతూ ఉంటే, సుత్తి పెట్టి కొడుతూ ఉంటే ఎవరు లోపలికి రాకుండా అదిగా గుమ్మం దగ్గర కాపలా కాసింది. అవన్నీ ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు కూడా ఇక్కడికి తీసుకొచ్చి డీవీఆర్ని పట్టుకు వెళ్ళారని చెప్తున్నారు. ఇక్కడ ఉండే స్థానికులు ఉన్నారు. హలో అండి, మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటారు సార్. ఓకే, వాళ్ళు ఎప్పుడైనా చూసారా? ఇంట్లో ఉన్న వాళ్ళని ఎప్పుడు వచ్చారు? చూడలేదు, రీసెంట్గా వచ్చారండి వాళ్ళు. ఒక రీసెంట్గా వచ్చారు, ఎప్పుడు వచ్చారో తెలియదు కానీ రీసెంట్గా వచ్చారు సార్. ఇంతకుముందు ఈ గల్లీలో ఎప్పుడు చూడలేదు సార్. రీసెంట్గా వచ్చారు? రీసెంట్గా ఒక 3-4 months అయ్యి ఉంటుందండి. అమ్మాయిని కూడా చూడలేదు మీరు ఎప్పుడు? నేను ఎప్పుడు చూడలేదు సార్. ఏమనిపిస్తుంది మీకు? మీ ఇంటి ఎదురుగానే ఒక బిడ్డ తల్లిని చంపించేసింది అని తెలిసిన తర్వాత ఏమనిపిస్తుంది మీకు? నేను ఇక్కడికి వచ్చి 14 years అవుతుందండి. ఇదే ఫస్ట్ టైం సార్ ఈ టైప్ ఆఫ్ ఇట్లా ఈ డెత్ చూడడం. ఇదే ఫస్ట్ టైం సార్. ఇలా చనిపోవడము ఈ గల్లీలో ఎప్పుడు ఇంతకుముందు జరగలేదు సార్. ఇదే ఫస్ట్ టైం సార్ ఇట్లా జరగడం. ఇంత దారుణంగా జరిగింది. తల్లిని చంపించడం అంటే ఏమనిపిస్తుంది అసలు? చాలా దారుణం సార్. వాళ్ళ ఏమున్నాయి మాకు తెలియదు కానీ ఆ రోజు అంతా చూసాం సార్. చాలా బాధ అనిపించింది సార్. చిన్నపిల్ల ఏడుస్తూనే ఉంది సార్. ఎవరు లేరు, 2 పిల్లలు, వాళ్ళ రిలేటివ్స్ 1-2 ఉన్నారు సార్. చాలా ఏడుస్తుంది చిన్నపిల్ల అయితే. చాలా దారుణం అండి. మాకు కూడా ఏడుపు అనిపించింది సార్. మాకు కూడా అందరూ చెప్తున్నది ఇదే. ఆ ఘటన చాలా దారుణం, మాకు కూడా ఏడుపు వచ్చింది అని. బిడ్డ తల్లిని చంపించడం ఏంటి? ఇప్పుడు సమాజం మాట్లాడుకుంటున్నది ఇదే. తల్లికి బిడ్డకి బాండింగ్ ఉంటుంది. తల్లికి ఏమైనా అయితే బిడ్డ అల్లాడిపోతుంది, బిడ్డకి ఏమైనా అయితే తల్లి భయపడిపోతుంది, తన ప్రాణాలు ఇవ్వటానికి కూడా తల్లి సిద్ధపడుతుంది. అలాంటి తల్లిని కన్న బిడ్డ ప్రియుడి కోసం చంపించింది అంటే ఒక్కసారిగా అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ అండి, మీ ఇంటి ముందే ఈ ఘటన జరిగింది, అది బిడ్డ తల్లిని చంపించేసింది అంటే ఏమనిపిస్తుంది ఆ వార్త వినగానే మీకు? ఇంకా మాటలు ఏం లేవండి. నిన్న నుంచి అదే దీంట్లోనే ఉన్నాము. 3 days అవుతుంది మొన్న నుంచి. చెప్పాలంటే ఇంకా మాటలు ఏం కూడా రావట్లేదు. ఆ పిల్లని చూస్తే 10th class చదివినట్టు కూడా లేదు. ఇంత దారుణంకి చేస్తుందని అయితే అనుకోలేదు. అట్లీస్ట్ మాకు ఒక సౌండ్ వచ్చినా కూడా మేము ఏదైనా మాతో నైనా సహాయం చేసేవాళ్ళమేమో. కానీ అంత అయిపోయింది. అప్పటికి 11 o'clock టైంలో అంబులెన్స్కి ఆ పిల్ల మరి ఏ టైంకి ఫోన్ చేసిందో తెలీదు. 11 o'clock టైంకి చూస్తే అంబులెన్స్ అయితే అక్కడ ఉంది. మరి అప్పటికైతే అంతా అయిపోయినట్టుంది. అప్పటికి పోలీసు వాళ్ళు వచ్చిర్రు. ఇంత చిన్న పిల్ల ఇట్లా చేస్తే, ప్రేమ కోసం ఇట్లా చేసేయడం అనేది తప్పు. ఒక ఏజెంట్ ఉంటుంది దేనికైనా, ఓకే ఇప్పుడు అంత అప్డేట్ అయినారు, కానీ మరీ ఇంత చిన్న స్కూలింగ్ ఏజ్లోనే ఇట్లా చేయడం అనేది రైట్ కాదు. చూసుకోండి కొంచెం ఏం చేస్తున్నారు అనేది. చదువుతున్నారుగా, బయట టీచర్స్ ఉన్నారు, మీ పేరెంట్స్ ఉన్నారు, పక్కన మన అందరూ ఉన్నాము. వాళ్ళందరినీ చూసుకొని ఉంటే బెస్ట్ అని నా ఒపీనియను. ఇట్లాంటిది సమాజంలో జరగకుండా ఏం చేయాలో అయితే నాకు తెలీదు. మరి మీ మీడియా ద్వారానే ఇంకేమైనా. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఏర్పడిన లవ్ అంట పైగా అది. అదే అండి, ఇప్పుడు ఒక ఏజ్ అంటూ లేదు. ఫోన్లు అయితే ఇవ్వకుండా ఉండలేకపోతున్నారు. నిన్న ఒక వీడియోలో అయితే పెట్టినారు, ఫోన్లు ఇవ్వాలమ్మా అని చెప్పి ఒక కామెంట్ పెట్టినారు. ఫోన్లు ఇవ్వకుండా ఉన్న పేరెంట్ని ఒక్కరిని చూపియండి నాకు, ఏ పేరెంట్ అయినా సరే. నా తరపున నా ఇంట్లో పిల్లలు ఉన్నారు, నేను ఫోన్ ఇస్తున్నాను. నేను ఏమన్నానంటే, ఫోన్ ఇచ్చి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వాడొద్దు అని చెప్పి మనం పిల్లలకు చెప్పగలుగుతామా? మీ పిల్లలు ఉన్నారు, మీరు చెప్పగలుగుతారా? మీరు ఫోన్ యాక్సెస్ ఇవ్వట్లేదా మీ పిల్లలకి? ఇస్తున్నారు కదా. ఫోన్ యాక్సెస్ ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకి టెక్నాలజీ తెలియాలి కాబట్టి. ఆ టెక్నాలజీని మిస్యూజ్ చేయడం ఎవరి మిస్టేక్?
పిల్లలది. సో అది చూసుకోకపోవడం మన తప్పు. మరి అది ఇన్స్టాగ్రామ్ ప్రేమనా ఫేస్బుక్ ప్రేమనా తెలీదు. కానీ తల్లి బిడ్డకి అంటే ఒక ప్రేమ అట్రాక్షన్ ఇవన్నీ ఉన్నా తల్లి బిడ్డకి ఒక బాండింగ్ ఉంటుంది. తల్లికి ఏమన్నా అయితే బిడ్డ అల్లాడిపోతుంది, బిడ్డకి ఏమన్నా అయితే ప్రాణాలు ఇవ్వటానికి కూడా తల్లి సిద్ధమవుతుంది. కానీ ఇక్కడ తల్లినే చంపుతూ ఉంటే బయట కాపలా కాసింది ఆ బిడ్డ. అంటే బాండింగ్ ఏంటి, ఏమనుకోవాలి అసలు దాన్ని? ఆ పిల్లేమో కానీ ఫస్ట్ మనం సిగ్గుపడాలి. ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటి సమాజంలో బతుకుతున్నాం మనము. ఇప్పుడు 2025 ఇంతమంది ఆడవాళ్ళు బయటికి వెళ్ళి పని చేస్తున్నందుకు ఈక్వల్ టు మగవాళ్ళతో ఉన్నందుకు ఆనందపడాలో లేకపోతే ఇట్లాంటివి చూసి సిగ్గుపడాలో నాకైతే అర్థం కావట్లేదు. కాకపోతే ఏంటంటే మరి ఆ పిల్లకి ఇంకా తల్లి తండ్రి అది లేదేమో. చిన్న దెబ్బ తలుగుతానే ఓర్చుకోలేము అమ్మకి ఏదైనా అయింది అంటే. అట్లాంటిది ఆ పిల్ల దగ్గరుండి చేపించింది అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ సీసీ కెమెరాలు ఏం రికార్డ్ అయింది? మీరు కూడా పోలీసులు వచ్చి తీసుకొని వెళ్ళారండి ఫుటేజ్? అది సీసీ కెమెరా మొత్తం అయితే తీసుకెళ్ళాడండి. అది ఏమైంది అనేది మనకి తెలీదు. సీసీ కెమెరాలు చూసిన ప్రకారం అయితే 6 o'clock టైంలో మా అమ్మాయి 5:46 నుంచి అమ్మాయి కాపలా కాచింది. వస్తుంది లోపలికి వెళ్తుంది, వస్తుంది లోపలికి వెళ్తుంది. ఆ టైంలో మేము ఇక్కడే ఉన్నాము. కాకపోతే ఎవరినెవరు పట్టించుకోము కదా. అన్నీ ఉన్నాయండి. ఏ టైంకి వచ్చినారు అబ్బాయిలు, వాళ్ళు బయట దొరకడానికి కారణం సీసీటీవీ ఫుటేజే. కాకపోతే ఇప్పుడు మరి ఏమైందో మనకు తెలీదు. ఇది మాత్రం అక్కడైతే సీసీటీవీ ఫుటేజ్లో అయితే క్లియర్గా ఉంది ఎవరెవరు వచ్చినారు, ఎంతమంది వచ్చినారు. పోలీసులు అంతా తీసుకున్నారు. అయిపోయింది, ఇంకా అక్కడితో అయిపోయింది. నిన్న వచ్చి మళ్ళీ అది మొత్తం హార్డ్ డిస్క్ పట్టుకెళ్ళినారు. ఇక ఏమైంది ఇంకా అది ఎంతవరకు అది లోపల ఇంత దగ్గర ఉండి సౌండ్ వినపడకపోవడం అయితే చాలా ఆ పిల్ల మరి ఎంత ప్లాన్తో చేసిందో తెలీదు. సౌండ్ అయితే అసలు బయటికి అసలు ఏమీ వినపడలేదు మాకు. మేము ఇక్కడే కిందే ఉంటాము, పైన కూడా కాదు. సౌండ్ కూడా ఏం వినిపించలేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటారు ఆ పిల్లల్ని? ఏం చేస్తారు అంటే నా దగ్గర అయితే సమాధానం ఏమనిపిస్తుంది? మీ మనసు కూడా అనిపిస్తుంది కదా, తల్లిని చంపేసింది బిడ్డ కానీ మీ మనసు కూడా అనిపిస్తుంది కదా, ఏమనిపిస్తుంది? ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు అండి. చట్టం ఉంది, మరి చట్టంకి అయితే తెలుసు కదా. చట్టంలో ఉన్న వాళ్ళు అన్నీ చదువుకున్న వాళ్ళే ఉంటారు. మేమైతే ఇంట్లోనే ఉంటాము. వాళ్ళే ఇంకా గట్టి శిక్ష వేయాలి. ఎందుకు అంటే ఇంకొక పిల్ల కానీ ఇంకో పిల్లగాడు కానీ ఎవ్వరు కానీ చేయడానికి భయపడేటట్టు తగిన చర్య తీసుకోవాలి. ఇంకా మరి స్కూలింగ్లో కూడా నేర్పియాలి. స్కూళ్ళల్లో కూడా పిల్లలకి ఇలాంటి వాటి మీద అవేర్నెస్ ఇవ్వాలి. అంటే ఫోన్లు వాడడం తప్ప అని అంటే ఇప్పుడు ఈ జనరేషన్కి కావాలి కంపల్సరీ. మరి స్కూళ్ళలో నేర్పిస్తారా మరి ఇంట్లోనో ఎక్కడో తెలియదు, కానీ అవేర్నెస్ మాత్రం రావాలి పిల్లలలో. సో పిల్లలకి ఫోన్లు ఇవ్వాలి, కానీ ఆ ఫోన్లో పిల్లలు ఏం చేస్తున్నారో మాత్రం తల్లిదండ్రులు ఒక పర్యవేక్షణ ఉండాలి. లేకపోతే ఇలాంటి ఘటనలు రిపీట్ అవుతాయంటారు, రైట్? అంతే. మరి సేమ్ టైం ఇంకా పేరెంట్స్ అందరు ఇంట్లో కూడా ఉండరు. వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, లేకపోతే ఇంక కష్టం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మరి ఇంకా మరి ఎట్లా చేస్తామో ఏం చేస్తారో తెలీదు. మరి ఇప్పుడు ఇది మాత్రం చాలా చాలా బాధాకరమైన విషయమే. ఇట్లాంటివి జరగకుండా ఉండాలి అంటే అందరూ ఇప్పుడు మన ఒక్కలమే కాదు, అందరు సమాజంకి ఒక తెలియజేయ విధంగా. అంటే ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా అంటే తప్పుగా అనుకోవద్దు. ఈ 2 రోజులు హైప్ చేసేసి ఈ 2 రోజులు పట్టించుకొని అట్లా చేయకుండా దీనికంటూ ఒక యుద్ధం చేయండి. మీరా ఇంకెవరా మీరందరూ క్లోజ్ అవుతారా, ఎట్లా అవుతారో దీన్ని ఒక 2 రోజులు మీకు ఇది కాకుండా దానికి ఒక క్లారిటీ వచ్చే వరకు దానికోసం ఫైట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. అందుకే మళ్ళీ ఇక్కడ వరకు వచ్చాం. అందుకే మళ్ళీ ఈ స్ట్రీట్లో ఉన్న మీ అందరి అభిప్రాయాలు తీసుకోవాలని అనుకుంటూ ఉన్నాం. మిగిలిన వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. ఏమనిపిస్తుందండి మీకు ఈ ఘటన చూసిన తర్వాత? బిడ్డ తల్లిని చంపించేసింది కిరాతకంగా బయట కాపలా కాసి. అంటే ఇప్పుడు కొన్ని వీడియోలు చూస్తున్నారండి. ఫోన్ ఇస్తున్నాం కదా, వాళ్ళు ఏదో చదువుకుంటారు లేకపోతే ఏదో అని చెప్పి మేము ఫోన్ ఇస్తున్నాం. ఆ ఫోన్ ఇవ్వడంతో ఏమవుతుందంటే ఆడపిల్లలు బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడున్నారు, ఎన్నింటికి వస్తున్నారు, ఒక 10 నిమిషాలు రాకపోతే ఫోన్ చేసి కనుక్కోవాలి. లేకపోతే మనకు తెలియదు కదా, అలా నమ్మి మేము ఫోన్లు ఇస్తున్నాం. వీళ్ళు ఏం చేస్తున్నారు, మీది కూడా తప్పు ఉంది. మన ఫోను మీడియా ఇదంతా తప్పు ఉంది. ఏంటంటే కొన్ని వీడియోలు చూసారా, సాయి సనా వీళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరినో ఒకరిని పట్టుకుని లేపుకుని వచ్చేసి సపరేట్ రూములు తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు.
నేను అమ్మాయి పిల్లలు చూస్తుంటే చూసా నేను. ఇప్పుడు నార్మల్గా మనం కూడా ట్రోల్ చేస్తుంటే వీడియోలు వచ్చేస్తాయి. ఆ ఆడపిల్లలు ఏం చేస్తున్నారు, బీర్ బాటిల్ పట్టుకుని వాడితో ఎంజాయ్ చేస్తూ ఏదో పిక్నిక్లకు వెళ్తూ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ఫుల్ వీడియోలు చేస్తున్నారు. ఆ వీడియోలు చూసి ఈ మిగతా పిల్లలు ఇప్పుడు 100% 20% ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కదా, మనం కూడా అలాగే ఎంజాయ్ చేయాలి. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేయలేకపోయారు, మనల్ని ఏం చేస్తారులే అన్నట్టు ఆ వీడియోలు చూసి కొంచెం రెచ్చిపోతున్నారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. అలా సోషల్ మీడియాలో తప్పుడు వీడియోలు చేస్తున్న కొంతమంది పేర్లు చెప్పండి, ఎవరెవరు చేస్తున్నారు? సాయి సనా అని ఒకటి వస్తుందండి, అది తప్పే కదా. వాళ్ళకి చూడండి అసలు పబ్లిక్ గా అది బీర్లు తాగడం అంటే మీరెందుకు చూస్తున్నారని మీరు అనొచ్చు, తెలుసుకోవాలి కదా. వచ్చినప్పుడు చూస్తాం కదా, ఇదేంటిది చిన్న వయసు దీనిది, ఇది ఏంటిది అని చూస్తాం కదా. అవి ఇంకా ఈ పిల్లలు ఏమవుతున్నారంటే కంటిన్యూ అయిపోతున్నారు. ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు, రేపు ఏం చేస్తున్నారు, ఎల్లుండి ఏం చేస్తున్నారని, వాళ్ళ బతుకున్నట్టు మనము బతకొచ్చని ఇలాంటి వాళ్ళు చేస్తారు. సోషల్ మీడియాలో అలాంటి వీడియోస్ పెడుతున్న వాళ్ళకి మీరు ఏమన్నా వార్నింగ్ ఇవ్వాలనుకుంటే? మనం మీ ఇళ్లలో ఉన్న వాళ్ళు మేమేమి ఇస్తామండి, మీడియా వాళ్ళు కానీ పోలీసులు కానీ. ఇప్పుడు అన్ని మీరు ఇప్పుడు మంచి జరుగుద్దనే కదా మా దగ్గరకు వచ్చారు, అలా మీరే చెయ్యాలి కదా. ఎప్పుడు చేస్తారండి, అంత అయిపోయింది. ఎన్ని వీడియోలు అసభ్యంగా ఎన్ని వస్తున్నాయి, బెడ్రూమ్ విషయాలు కూడా ఫోన్లలో వచ్చేస్తున్నాయి. దానికి ఇంకా ఏమీ కంట్రోల్ లేదా? అప్పుడు ఇలాంటి వాళ్ళు ఎలా తయారవుతారు? ఇప్పుడు మేము ఉన్నాము, మేము ఎంతగానో బయటికి వెళ్ళిపోతాను నేను, మా అమ్మాయిలు ఇంట్లో ఉంటారు, వాళ్ళకి ఫోన్ ఇస్తాం, ఏం చేస్తున్నారు, ఇంటికి ఎవరన్నా వచ్చారా ఏంటి, ఇప్పుడు చెప్పలేం కదా. అది ఒక సెక్యూరిటీగా ఉంటుందని ఫోన్ ఇస్తాం. ఆ ఫోన్ ఇచ్చుకుని వీళ్ళు పొద్దున్న నుండి సాయంత్రం దాకా ఇలాంటి వీడియోలు తీసుకుంటూ వాళ్ళకి మైండ్కి ఎక్కేసి ఇలా చేస్తే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఎంజాయ్గా బతుకున్నారు, మనం కూడా ఎంజాయ్ బతకాలి అనే థాట్ వచ్చేస్తుంది. నేను ఇలా క్రూరంగా తయారవడానికి ఆ ఫోన్లో వీడియోలు ఇవే. అమ్మాయిని అంటారా, ఒకటి మీరు ఎంతవరకు చూపిస్తారంటే ఇక్కడ హత్య జరిగింది, తీసుకెళ్ళాం, జైల్లో వేసాం, ఉన్నారు, ఎన్ని రోజులు, ఒక నెల, ఒక వారం, అంతే కథం. మళ్ళీ వాళ్ళ జీవితం వాళ్ళు ప్రారంభించేస్తున్నారు కదా, వదిలేయకూడదు, దాన్ని చిత్రహింస పెట్టాలి, అలానే చంపేయొద్దు. జీవితాంతకాలం కొన్ని రోజులు దానికి బుద్ధి వచ్చే వరకు. నేను వాళ్ళ చెల్లి అంటుంది, అది కృంగి ఏడుస్తుంది. ఆ చచ్చిన రోజున కూడా మేము 1:30 దాకా ఇక్కడే ఉన్నాం. అది ఏడుస్తుంది కానీ చిన్న బిడ్డ ఇదైతే హ్యాపీగా తిరుగుతుంది, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరుగుతుంది. అస్సలు ఒక్క కన్ను మేము ఏడ్చామండి, బిల్డింగ్ పై నుంచి ఎంత ఏడ్చామంటే అంత ఏడ్చాం, ఆ పిల్ల ఏమైపోతుందా అని చెప్పి. నిన్న కూడా ఆ అమ్మాయి మీడియాలో చూస్తే మా అక్క కాళ్ళ మీద కాలేసుకుందండి, వాళ్ళు ముగ్గురు కాళ్ళ మీద కాలేసి కూర్చున్నారు. చనిపోయిన తర్వాత కాళ్ళ మీద కాలేసి కూర్చున్నారు లోపల. మీరు వీడియో చూడలేదేమో, మామూలు వస్తుంది అందులోనే, కాళ్ళ మీద కాలేసుకుంది మా అక్క అని. అంటే పోలీసులు కూడా ఏం చేయలేదు, వాళ్ళని అలా వదిలేశారు కాబట్టి ఇలా రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏముంది, వాడేమున్నాడు, ఒక 6 నెలలు, ఒక 7 నెలలు బయటకు వచ్చేస్తారు, వాళ్ళు హ్యాపీ, వాళ్ళు చేస్తారు. అనాథలు అయ్యింది ఎవరు, ఆ చిన్న బిడ్డ. ప్రాణం చూసామండి, అంటే మాట్లాడలేదు, మేము ఎవరూ మాట్లాడం. ఏంటంటే అమ్మ ఎదురుకుండా ఉయ్యాలు ఉంటుంది, అందులో కూర్చుని ఊగుతుంది, అందులోనే జడేస్తుంది, అక్కడే కూర్చుని పిల్లలకి అయ్యి జల్లేస్తుంది, ఒడియాలు పెట్టుకున్నారు మొన్న ఎండలకి, ఇంకేదన్నా ఉయ్యాల్లోనే ఉంటుంది అమ్మ. అందుకే మేము కొంచెం ఆవిడ మీద చూడటం, మాటలు లేవు కానీ పైనుంచి చూస్తాం అంతే. ఆవిడ ఊగుతుంది మాట, ఆవిడకి ఇంకా అది అలవాటు అయిపోయింది. మీకు ఏమనిపిస్తుందండి, మీరు రోజు మీ ఇంటి ముందు మీరు రోజు చూసే ఒక మహిళని ఆమె కూతురు చంపించేసింది అండి? అదే సార్, ఇదైతే బాధాకరమైన విషయమే, కానీ మరి ఇట్లాంటి జరగడం అనేది మంచి విషయం అయితే కాదు. తల్లిని రక్తం వచ్చి ఇలా కొట్టించి చంపించింది అక్కడ భయం వేసిందా మీకు? చాలా చాలా భయం వేసింది సార్. మేము ఈవినింగ్ నుంచి దగ్గర 4 వరకు మేము మా బిల్డింగ్ నుంచి చూస్తూనే ఉన్నాము, కానీ ఆ చంపించిన అమ్మాయి మాత్రం ఎక్కడెక్కడే తిరుగుతుంది. కానీ మరి అలా జరగడం అన్నది మొత్తం ప్రతి తల్లికి కూడా ఇప్పుడు ఆమెను చూసి పిల్లలు మరీ ఇలా ఉన్నారా, మా పిల్లలు ఎట్లా అవుతారనేది భయం అనేది మాలోని వచ్చేసింది. ఇంకా మేము ఎంత కష్టపడి ఎంత ఇది చేసి పెంచినా కూడా పిల్లలు ఆమెని మేము ప్రతిరోజు చూస్తూ ఉంటాం పైనుంచి. అంత మంచిగా రెడీ చేసి అంత మంచిగా పంపించి మంచిగా రెడీ చేసి పంపిస్తుంది అనమాట. అంత మంచిగా చూసుకునే కన్న తల్లిని ఆమె అట్లా చేసిందంటే ఇంకా చెప్పడానికి మాకు మాటలైతే ఏం రావట్లేదండి. అదే ఏడుపు వచ్చిందా మీకు? చాలా, మేమైతే పైనుంచి చాలా ఏడ్చాం, అస్సలు
కిందకు కూడా వచ్చాం 2 o'clock అప్పుడు. మా ఓనర్స్ ఇంట్లో వాళ్ళు పోలీసులు వస్తే ఏం జరుగుతుంది అనేసి చూడడానికి కూడా వచ్చాము. ఈరోజు 3 days అయింది. కనీసం మా బిల్డింగ్లో ఎవ్వరు కూడా మంచిగా వండుకొని తినడానికి కూడా మనసు రావట్లేదు ఈ విషయం విన్నాక. ఇప్పుడు మా ఇంట్లో మా పేరెంట్స్కి మా ఊర్లో ఫోన్ చేసి చెప్పుకుంటే వాళ్ళు కూడా అట్లానే ఉన్నారు. ఎట్లా పిల్లల్ని ఎంత చెడ్డదైనా తల్లి పిల్లల్ని మాత్రము ఆ రకం మైండ్ సెట్తో పెంచాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు. కానీ ఆ అమ్మాయికి ఎందుకు ఆలోచన వచ్చిందో, మరీ అంత క్రూరమైన ఆలోచన రావడం కరెక్ట్ అయితే కాదు. తను అన్నట్టు సోషల్ మీడియా వల్ల చాలా 90% ప్రతి ఒక్క స్టూడెంటు చెడిపోతున్నాడు. మంచిగా యూజ్ చేసేదానికంటే దానికి 10 times 100 times కూడా అది తప్పుడు మార్గంలో వెళ్ళడానికే చూస్తున్నారు. మీరు వీడియోస్ వస్తున్నాయి చూస్తున్నారు, అది తప్పుడు వీడియోలు చాలా వస్తున్నాయి, వీటికంటే దానికే లైక్స్ ఎక్కువ వస్తున్నాయి. కానీ మీరు అలాంటి వాటిని అవి ఎవరు చేస్తారు ఏంటన్నది మీకు తెలుస్తుంది. అలాంటి వాటిని చూడకుండా ఉండటానికి సరే ఇప్పుడు వచ్చేది చూస్తారు. ఎంజాయ్ చేయడానికి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ వల్ల ఎంతమంది నాశనం అయిపోతున్నారు, ఎంతమంది నాశనం. మీకేమన్నా లాభం ఉందా? సరే ఇప్పుడు ఏదైనా మనం రోడ్ నుంచి వెళ్తాము, మనము చూడొద్దు అంటే కళ్ళు మూసుకొని ఎవరు వెళ్ళరు. అది ఎవరు పెడుతున్నారు ఏంటి అలాంటివి పెట్టేటప్పుడు అవి ఎవరు పెడతారు అనేది మీకు తెలుస్తుంది. అది కంప్లీట్గా మీరు 99% అయినా మీరు చెయ్యగలిగితే అట్లాంటి వాళ్ళని తగ్గితే ఇలాంటివి స్టూడెంట్స్ వాళ్ళ అమ్మాయి లైఫ్ ఎంత సార్ 15 years, కానీ అమ్మాయి లైఫ్ ఏమైంది? ఆ పిల్లకి ఎవ్వరు లేరు. ఇప్పుడు ఆమె ఏం సాధించుకుంది? ఇట్లా పిల్లలు ఇట్లా తయారవుతున్నారు. కాబట్టి మీ మీడియా ద్వారా పిల్లల్ని పెంచాలి, కానీ అతి గారాబం ఎవ్వరూ చేయొద్దు, ఏ పేరెంట్స్ చేయొద్దు. ఎంతైనా ఉండని కానీ గారాబంతో మాత్రం పెంచొద్దు. మీకేమనిపిస్తుందమ్మా? భయం వేసింది ఒక్కసారి ఆ ఇంటి ముందే బిడ్డ తల్లిని చంపించేసింది అనగానే? భయం వేసిందండి. అసలు ఏజ్ ఏంటి, తర్వాత లైఫ్ ఏంటని ఆలోచించలేదు. చిన్న పిల్ల, తన లైఫ్ ఏమో కానీ వాళ్ళ చెల్లి ఏమవుతుందని కూడా ఆలోచించలేదు. అదే కొంచెం ఇదిగా ఉంది. అసలు మేము పైన ఉన్నాం కానీ అసలు ఎవరో అసలు మాటలు భయం వేస్తుంది. పడుకోమ నిన్నంతా ఏడుస్తూనే ఉంది ఒక పిల్ల అయితే. చాలా భయం వేసింది అది చూస్తున్నాను. రైట్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మర్డర్ జరిగింది అన్నది ఒక భయం అయితే, ఆ మర్డర్కి కారణం కన్న బిడ్డ అని తెలిసిన తర్వాత పైగా ఏంటి, ఇదిగో ఆ గేట్ చూడండి ఒక్కసారి. ఆ గేట్లోంచి లోపలికి బయటికి వెళ్ళొస్తుందంట. లోపల తల్లిని చంపేస్తూ ఉంటే ఆ తల్లి పాపం ఆ పెయిన్ భరించలేక విలవిలలాడుతూ ఉంటే లోపలికి ఎవరో రాకుండా బయట నవ్వుతూ తిరిగిందంట. 1 గంట లోపులోనే మొత్తం ఈ మరణకాండ అంతా కూడా ముగించేశారు. ఇద్దరు వచ్చారు, అన్నదమ్ములు ఇద్దరిని పిలిపించిన తర్వాత చెల్లెల్ని దగ్గరికి వెళ్ళనివ్వలేదు. ఆ తర్వాత చెల్లెలు ఎప్పుడు చూడని స్థితిలో తల్లిని చూసేసరికి భయభ్రాంతులకు గురైంది. కొంతసేపు ఉంటే ఈ పూర్తిగా ఉన్న ప్రాణం కూడా పోతుంది అని ప్లాన్ చేసింది. లోపలికి వెళ్ళి చూసేసరికి ఇంకా కొన ప్రాణంతో ఉంది. 108కి ఫోన్ చేద్దామని అంటే ఏం చేసింది అక్క, మళ్ళీ వాళ్ళిద్దరిని పిలిపించింది. శివని వాడి తమ్ముడిని పిలిపించింది. ఇంకా కొన ఊపిరితో ఉంది. మళ్ళీ వెనక్కి వచ్చి చంపి వెళ్ళు అంటే మళ్ళీ వాళ్ళిద్దరూ వెనక్కి వచ్చి సుత్తితో తల పగలు కొట్టి చంపేశారు. ఆ సమయంలో మళ్ళీ చెల్లిని బయటికి పక్కింటికి పంపించేసింది అంట. ఆ చిన్న పిల్ల తలుచుకుని ఏడుస్తుంది. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ స్ట్రీట్లో ఉన్న వాళ్ళంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఇక్కడ ఉన్న వాళ్ళతో కూడా ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడే మీ ఇంటి పక్కనే తల్లిని బిడ్డ చంపించేసింది కదా, మీ ఇంటి పక్కనే కదా. ఆ వార్త చూసిన వెంటనే మీకు భయం వేసిందా? ఏమనిపించింది అసలు? తెలిసింది కానీ మనం చూడలేదు, శబ్దాలు కూడా రాలేదండి, సౌండ్స్ ఏం రాలేదు. ఇక్కడే కదండి, ఎవరికి రాలేదండి సౌండ్స్ ఆ టైంలో. 6:30 వరకు మేము ఇక్కడే ఉన్నాం. 6 to 6:30 వరకు ఇక్కడే పువ్వుల కోసం బయటే ఉన్నాం. కానీ మాకు తెలియలేదండి. సౌండ్స్ వస్తే ఎవరికైనా పిలిచేవారు కదా. అంటే సౌండ్స్ కూడా రాకుండా పిల్ల కాపలా కాసింది బయట కదా, ఎవరో రాకుండా. బయట ఎవరికి అనిపించలేదండి. మాతో పాటు ఇంకో 3 లేడీస్ కూడా మేము మాట్లాడుకుంటున్నాం ఇక్కడే. ఆ టైం ఇక్కడే 6:30 వరకు మాట్లాడుతున్నాం. కానీ ఎవరికి సౌండ్ రాలేదు. వస్తే ఎవరికైనా పిలిచేవాళ్ళం, మేము ఒక్కరిమే కాకుండా ఎవరికైనా తీసుకుని వెళ్ళి పిలిచేవాళ్ళం. మరి ఆ విషయం కానీ ఈ వార్త తెలిసిన తర్వాత భయం వేసింది. మార్నింగ్ తెలిసిందండి 5:30. మార్నింగ్ వాటర్ వస్తే లేసాం 5:30కి. అప్పుడు తెలిసింది, ఏడుస్తుంది ఒక ఆమె. అప్పుడు తెలిసింది ఇలా జరిగిందని. మరి పక్క నుండి ఎవరికి తెలియలేదు. మా పైన ఉంటాం, మేము కింద ఉంటుంది, ఇద్దరికీ తెలియలేదు.
చూసేవారు ఎప్పుడైనా మీరు ఆ పిల్లల్ని చూసేవారు 10వ తరగతి పిల్లల్ని ఇద్దరిని చూసాం. ఇక్కడ ఒక ఉయ్యాలు ఉంటుంది. ఎప్పుడైనా మాట్లాడేవారా మీరు? లేదండి, వాళ్ళు వచ్చి 3 months అయిందంట, మనకి పరిచయం లేదు, చూడడమే అంతే. ఆమెను ఎప్పుడు చూడలేదు, అదే ఎలా ఉండేది అసలు అమ్మాయి వాళ్ళ ఆ తల్లి బిడ్డలు అన్యోన్యంగా అవి తెలియదు. ఇప్పుడు గొడవల పట్టాలు ఏమన్నా ఉండేవా? లేదండి, మనకు తెలియదు. వాళ్ళు వచ్చి 3 months అవుతుంది, ఓన్లీ పిల్లల్నే చూసేవాళ్ళం. ఇలా వస్తుంటే వెళ్ళి వస్తే ఇక్కడ ఆడుకుండేవారు అంతే. వాళ్ళ అమ్మగారిని ఎప్పుడు చూడలేదు. మీరు రోజు చూసే ఆ పిల్లే తల్లిని అంత దుర్మార్గంగా చంపించిందని తెలిసిన తర్వాత, మర్నాడు మీకు తెలిసిన తర్వాత భయం వేసిందా? భయం వేసింది, ఇప్పటికే భయం ఉంది. నిన్న నైట్ అంతా మా అమ్మాయి కూడా జడుస్తుందండి, చాలా భయం పడుతున్నారండి చాలా. కానీ అబ్బాయిని వదలకుండా ఉండాల్సిందండి ఫస్ట్. ఏదో అబ్బాయిని ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారు, అమ్మాయిని కూడా పోలీస్ స్టేషన్ పట్టుకున్నారండి. అంటే ముందు ఏదో ఫైల్ అమ్మకి నిన్న తీర్పు ఏదో ఉందన్నారు కదా, అబ్బాయిని విడిచిపెట్టారంట కదా, అలా చేయకుండా ఉంటే అమ్మ బతుకుండేమో అనిపిస్తుంది. కానీ ఏంటి తల్లి బిడ్డల బాండింగ్ ఎలా చూడాలి? బిడ్డే అలా చంపించడం అసలు ఎక్కడ వినలేదండి. అంత చిన్నపిల్ల అమ్మాయిని చంపుతుంది అనుకోలేదండి. అమ్మాయిని చూసి మా అమ్మాయి కూడా జడిచిపోతుంది నిన్నటి నుంచి. భయం వేస్తుందమ్మా నీకు? ఏమనిపిస్తుంది? భయం వేస్తుంది, ఇంట్లో పడుకోవడానికి అవ్వట్లేదు. అవునా? అవునా? ఎప్పుడైనా చూసావా ఆ పిల్లని నువ్వు? ఎప్పుడైనా మాట్లాడావా? మాట్లాడలేదు. ఓకే, ఇప్పుడు నువ్వు రోజు చూసే పిల్ల వాళ్ళ అమ్మని, నీకు మీ అమ్మ అంటే చాలా ఇష్టం కదా? ఎంత ఇష్టం? చాలా చాలా కదా. మీ మమ్మీకి ఏదైనా చిన్న దెబ్బ తగిలితే నీకు ఏమనిపిస్తుంది? బాధేస్తుంది కదా. నీకు కూడా గమ్మున ఏదైనా చిన్న ఇలా అనిపిస్తే, జ్వరం వచ్చిన మీ మనసు వెలవెల్లాడిపోతుంది, బాధ అనిపిస్తుంది. ఇక్కడ పిల్లల్ని చూసి వాళ్ళం అండి, పిల్ల మేము ఇక్కడే ఉండేవాళ్ళం, కానీ అమ్మాయి పరిచయం లేదు వాళ్ళ అమ్మగారు. కానీ ఇలాగ ఇక్కడే పక్కనే జరుగుతుందని అనుకోలేదు. మేము 6:30 వరకు ఆ బిల్డింగ్ లో లేడీస్ ఇద్దరు మేము ఇక్కడ మాట్లాడుకున్నామండి. 6:40కి జరిగిందంట, మనకు తెలియలేదు. నువ్వు అమ్మాయిని చూసావు కదా, ఆ అమ్మాయే వాళ్ళ అమ్మని చంపించిందని తెలిసిన తర్వాత నీకు ఏమనిపిస్తుంది? చాలా భయం వేసింది, ఇంకా ఎందుకు వచ్చారా అన్నట్టు అనిపించింది వాళ్ళు ఇక్కడికి. అవునా? మీ స్కూల్లో మీ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారా ఈ విషయం గురించి? చాలా. ఏమనుకుంటున్నారు అసలు? అది ఎలా చంపిద్ది వాళ్ళ తల్లిని అది అంటున్నారు స్కూల్లో. వాళ్ళ ఆఫీస్ లో మీటింగ్స్, స్కూల్లో కూడా మొన్ననే మీటింగ్స్ కూడా అయ్యాయి. భయపడుతున్నారా స్కూల్లో? చాలా. ఏం చేయాలంటారు వీళ్ళని అసలు? ఇలాంటి వదలకూడదండి, ఇంకా వదలకూడదు. చిన్న మైనారిటీ పిల్లలు కాదు కానీ వదిలేస్తున్నారు కదా, అలా వదలకనే శిక్ష వేయాలనిపిస్తుంది. నీకేమనిపిస్తుందమ్మా అసలు? ఆ తల్లిని చంపిన బిడ్డకి ఎటువంటి శిక్ష వేయాలనిపిస్తుంది? జైలు నుంచి రాకుండా చూడాలి, ఇంకా ఆమెను శిక్షించాలి చాలా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇదే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మర్డర్ భయం, హత్య అనేదే భయం. కానీ అది తల్లిని కన్న బిడ్డ చంపించేసింది. 16 సంవత్సరాల బిడ్డ చంపించేసిందంట. ఇక్కడ అంట ఉయ్యాల ఉంటుందంట, ఆ లోపల ఉయ్యాల ఉంటుందంట. ఇప్పుడు ఉందేమో చూద్దాం ఉయ్యాల. బహుశా ఉయ్యాల ఇప్పుడు తీసేసినట్టున్నారు. ఇక్కడ ఉయ్యాల వేసుకుంటారంట. ఆ ఉయ్యాల్లోనే కూర్చోబెట్టి ఆ 10వ తరగతి చదువుతున్న బిడ్డకి, ఇంకో చిన్న పాప ఉంది కదా, వాళ్ళిద్దరికీ జటలేస్తుందంట తల్లి. పాపం ఏ తల్లి అని అదే కదా చేస్తుంది, జటలేసి బాక్స్ పెట్టి స్కూలుకి పంపిస్తుంది కదా. ఇంత కేర్గా చూసుకునే ఆ తల్లిని, ప్రియుడిని తీసుకుని వచ్చి ఆ గుమ్మంలో కాపలా కాసి లోపల తల్లిని సుత్తి పెట్టి కొడుతూ ఉంటే ఇక్కడ అటు ఇటు తిరుగుతోందంట. అందరూ కూడా ఇక్కడే ఉన్నారు, 6 గంటలకు అందరూ ఇక్కడే ఉన్నారు. అంటే ఈ చుట్టుపక్కల జనాలు ఉన్నారు అని భయం కూడా మర్చిపోయింది మొత్తం. కనీసం చుట్టుపక్కల జనాలు ఉన్నారు అని కూడా లేకుండా అందరూ ఉండగానే ప్రియుడిని ఆ లోపల నుంచి తీసుకుని వచ్చి తలుపులు వేసి తల్లిని అత్యంత కిరాతకంగా చంపించేసింది. ఇప్పుడు ఈ ఘటన చూసిన తర్వాతే తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ, కేవలం ఈ స్ట్రీట్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటికి కారణాలు ఏంటి లోతుగా విశ్లేషించాలి. ప్రతి తల్లి తండ్రి కూడా ఈ ఘటన గురించి సీరియస్గా ఆలోచించాలి. అసలు బిడ్డల మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది, బిడ్డలతో బాండింగ్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళతో ఎలా మాట్లాడతాం, వాళ్ళ ఆలోచన తీరు ఎలా ఉంటుంది అన్నది కూడా మనం ప్రతి తల్లిదండ్రి కూడా ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ కేవలం ఇప్పుడు ఆ 10వ తరగతి చదువుతున్న పాప జీవితం పోయింది, వాళ్ళ చెల్లి జీవితం పోయింది, అనాథలు అయిపోయారు. వాడు ఎవడైతే ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాడో వాడి జీవితం కూడా పోయింది, వాడి తమ్ముడు జీవితం కూడా పోయింది. ఇన్ని కుటుంబాలు, ఇంతమంది వ్యక్తులు రోడ్డు పైన పడ్డారు. వీటికి కారణాలు ఏంటి, వీటిని ఎలా ఆపాలి అనేది లోతుగా విశ్లేషించాలి. అంతేకాదు అక్కడున్న ఒక మహిళ కొంతమంది పేర్లు చెప్పారు, సోషల్ మీడియాలో బరి తెగించినటువంటి కొంతమంది మహిళలను కూడా చెప్పారు. కొంతమంది ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, సోషల్ మీడియాలో బరి తెగించిన వీడియోస్ పెడుతూ ఉన్నారు. వాటిని చూసి పిల్లలు అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. మేము ఎందుకు ఇలా చేయకూడదు అంటూ ఉన్నారు.
ఇలాంటి కంటెంట్ కూడా ఇలాంటి ఘటనలు జరగటానికి కారణం అలా ఆ కంటెంట్ చేసిన వాళ్ళు కూడా ఒక రకంగా ఇలాంటి ఘటనలు జరగటానికి ద్రోహులుగా భావించాల్సి ఉంటుంది, వాళ్ళపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని అనుకుంటుందని. ఎస్, ఒక పని చేద్దాం, బిగ్ టీవీ ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారని గుర్తించే ప్రయత్నం చేస్తుంది ఈ రోజు అలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో అలాంటి పనికి మారిన కంటెంట్ చేస్తున్న వాళ్ళని ఒక్కొక్కరిని గుర్తించి వాళ్ళపైన కూడా మనం డిబేట్లు చేయబడదాం. అండ్ ప్రస్తుతం ఇది వీళ్ళ ఈ 10వ తరగతి చదువుతున్న పాప, ఆమె ప్రియుడు, వాడి తమ్ముడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేస్తారు, రేపు న్యాయస్థానాల్లో వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడతాయో చూద్దాం. కెమెరామెన్ నరసింహతో రోహిత్, బిగ్ టీవీ, హైదరాబాద్.